ఏర్పడినటువంటి సందర్భంలో 6 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలంగాణ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇటు ప్రజా సంక్షేమాన్ని కానీ నిరుద్యోగుల నియామకాల విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రభుత్వం అనేక విషయాల్లో ముందడుగు వేసినటువంటి ఘనత దక్కింది. ఇవాళ కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారి ఇవాళ నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నిరుద్యోగులకు నియామకాలు జరగకుండా ఇవాళ ఒక కుట్ర చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు 15 నెలల తర్వాత తెలంగాణలో ఒక ఆందోళన కానీ, ఒక పోరాటం కానీ, ఒక దీక్షలు లేని ఒక తెలంగాణను మనం నిర్మించుకున్నాం. ఎక్కడ కూడా ఏ నిరుద్యోగులు కూడా బయటకు వచ్చి మాకు ఉద్యోగాలు వేయండి, లేదా మాకు ఆ సమస్య ఈ సమస్య ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వం దృష్టికి ఏ సమస్య వచ్చినా కూడా నియామకాల విషయంలో అత్యంత పెద్దపీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి చెప్తున్నాను. ఇవాళ 10 ఏళ్లలో జరగని నియామకాలు ఒక 15 నెలల్లోనే జరిగిన విషయాన్ని మీ అందరికి తెలుసు. ఇవాళ గ్రూప్ 1 ఆపడానికి, అనేక పోటీ పరీక్షలు ఆపడానికి కేటీఆర్ శత విధాల ప్రయత్నం చేసినా ఇవాళ న్యాయస్థానాలు కానీ, ప్రజలు కానీ, నిరుద్యోగ యువత కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ఉందనడానికి ఇవాళ జరిగిన పరీక్షలు కావచ్చు, మనం చేపట్టినటువంటి నియామకాల భర్తీ కావచ్చు. ఇవాళ కంచె గచ్చిబౌలి ఒక 400 ఎకరాల అంశంలో కేటీఆర్ లాంటి వాళ్ళు అనేకమైన దాని వెనకాల కుట్రలు చేశారు. ఇవాళ 400 ఎకరాలు దేనికోసం ప్రభుత్వం ఆలోచన చేసింది, ఎవరి కోసం అభివృద్ధి చేస్తుంది, ఎవరికి, ఏ యువతకు మనం పెద్దపీట వేస్తూ ఉంది? తెలంగాణలో 10 ఏళ్లలో ఎదురు చూసినటువంటి తెలంగాణ యువతకు ఇవాళ అనేక విధాలుగా పెద్దపీట వేసి వాళ్ళ నిరుద్యోగ జీవితాల్లో వెలుగులు నింపడానికి కదా ఈ ప్రభుత్వం ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేసేది. తెలంగాణ అభివృద్ధి అంటే ఎవరి కోసం అభివృద్ధి అవుద్ది? అభివృద్ధి అవుతే ఎవరికి అభివృద్ధి అవుద్ది? ప్రజలకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో అనేక మంది సంస్థలు ఇలా కార్పొరేటివ్ ఇచ్చినా, లేకపోతే ఇంకో మనం డెవలప్మెంట్కి ఇచ్చినా ప్రధానంగా ఉద్యోగాల కల్పన కోసమే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దీన్ని అడ్డుకొని ఇవాళ ఉద్యోగాలు రాకుండా కుట్ర చేస్తే యువత రోడ్డు మీదకి వస్తారు కదా, అప్పుడు మనం ఆనందం పొందొచ్చు అనే ఒక నీచమైన కుట్రతోని ఇవాళ కేటీఆర్ అండ్ బ్యాచ్ ఇవాళ కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో, మార్పింగ్ ఫోటోల విషయంలో ముమ్మాటికి అది తెలంగాణ భవన్ నుంచే జరిగిందనే విషయానికి గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. అది ఫోటోలు, వీడియోల మార్పింగ్ తెలంగాణ భవనం నుంచే జరిగింది. కొనతం దిలీప్ వెనక, క్రిషాంక్ వెనక కేటీఆర్ ఉండి నడిపించాడు. ఈరోజు చెప్పలేదు, ఇవాళ ఆ రోజుని ఫస్ట్ నుంచి కూడా మనం అదే చెప్పాము. దీన్ని తెలంగాణ ప్రజలకు ఒక తప్పుడు ప్రాపగండ చేసి, ఇవాళ సివిల్ సొసైటీకి తప్పుడు ప్రాపగండ చేసి, తెలంగాణ పర్యావరణ ప్రేమికుల పట్ల, లేకపోతే సివిల్ సొసైటీల పట్ల ఒక వ్యతిరేకతను పెంచడానికి ఒక కేటీఆర్ ఆడినటువంటి ఒక నాటకం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అనేక మంది సెలబ్రిటీలకు కూడా కేటీఆర్ తనకున్నటువంటి పరిచయాల్ని పెంచుకొని మీరు స్పందించాలని ఇంటర్నల్గా కాల్ చేసి మాట్లాడి అనే విషయాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోని, దూరదృష్టితోని తెలంగాణ భవిష్యత్తే, యువత భవిష్యత్తే ప్రధానమైన ఏకైక లక్ష్యంగా పెట్టుకొని విద్యా, ఉపాధి, ఉద్యోగ కల్పన దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఓర్వలేని కేటీఆర్ ఎవరైతే ఉన్నారో దీన్ని అనేక విధాలుగా ప్రాపగండ చేసే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా లబ్ధి పొందినటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువత కూడా ఈ కేటీఆర్, ఈ విషం కక్కుతున్నటువంటి ప్రతిపక్షాలు మీరు ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తెలంగాణ యువతకు కూడా ఎవరి కోసం, ఎవరి భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందో తెలంగాణ యువత ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరి కోసం, ఎవరి భవిష్యత్తు కోసం ఇవాళ డిగ్రీ చదివినటువంటి డిగ్రీ స్థాయి నుంచే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే అసలు తెలంగాణ అభివృద్ధినే కాళ్ళల్లో కట్టిపెట్టి నిరుద్యోగుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం ఇవాళ కేటీఆర్ చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను కేటీఆర్ గారికి ఈ సందర్భంగా సూటి ప్రశ్న ఇస్తున్నాను. మీ హాయంలో కోకాపేట భూములు అమ్మారు అప్పనంగా, దాదాపు 48 ఎకరాలు అమ్మారు.
దాదాపు ఆ రోజే దానికి ఒక 10,000 కోట్లకు వీళ్ళు ఇవాళ కోకాపేట కావచ్చు, ఇవాళ హౌసింగ్ సొసైటీ భూములు కావచ్చు, ఉప్పల్ బగాయత్ కావచ్చు, బౌరంపేట భూములు కావచ్చు, బాచుపల్లి భూములు కావచ్చు, తెలంగాణలో ప్రభుత్వ భూముల్ని అప్పనంగా నిబంధనలకు విరుద్ధంగా మీ కనుసైగలలో మీ అడుగులకు మడుగులెత్తే సంస్థలకే మీరు అప్పనంగా అత్యంత తక్కువగా బీడు వేసినటువంటి దానికి మీరు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. కానీ మీరు బొంగులు పుట్టాలకు ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్మారేమో కానీ ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజల కోసం తెలంగాణలో ప్రతి వనరుణ్ణి, తెలంగాణలో ప్రతి రూపాయిని ఈ సంక్షేమం కోసం, తెలంగాణ యువత కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలనే లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు పదే పదే చెప్పి తెలంగాణ ప్రజలారా మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వనరుల్ని దిగమింగి లక్షల కోట్ల రూపాయల్ని దిగమింగినటువంటి కేటీఆర్ లాంటి బకాసూరులే ఇవాళ తెలంగాణను అడ్డుపడతా ఉన్నారు. ఈ బకాసూరులే ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల పట్ల, నిరుద్యోగ యువత పట్ల ఇవాళ చిత్తశుద్ధితోని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఓర్వలేక ఇవాళ విషం గక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు అప్పనంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం భూముల్ని మీరు అమ్మారు. ఇవాళ మీరు 400 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తికి అమ్మితే మీకు సభమే కానీ ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల కోసం ఖర్చు పెడితే అది మీకు తప్పుగా భావిస్తూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి తెలంగాణలో ప్రధానంగా ఈరోజు తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకుండా ఈ కేటీఆర్ కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఇంటిలో ప్రతి ఇంటిలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు నిలబెట్టాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అసలు మొత్తం కూడా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఈ కేటీఆర్ అండ్ బ్యాచ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అనేకమైన లగచర్ల విషయంలో కావచ్చు, ఇవాళ గచ్చిబౌలి విషయంలో కావచ్చు, ఫార్మా భూముల్లో కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ప్రతి అభివృద్ధి పైన ప్రతి ఉన్నటువంటి దానికి యాంటీగా ఇవాళ కేటీఆర్ అనే ఒక బకాసురుడు, అవినీతి పరుడు తెలంగాణకు ఒక శిఖండి రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. దాదాపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 మందికి మనము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రేపు అనేక ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకా ప్రత్యక్షనో పరోక్షనో ఇంకొక 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కావచ్చు, ప్రభుత్వ రంగాల్లో కావచ్చు, మనం స్కిల్ యూనివర్సిటీలో కావచ్చు, ఇవాళ అనేక రంగాల్లో మనం ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటే ఈ కేటీఆర్ బ్యాచ్ ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి నిరుద్యోగ యువతతోనే ఈ కేటీఆర్ తీరుకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ర్యాలీని కూడా నిర్వహించి కేటీఆర్కు సరైన సమయంలో బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా తెలంగాణ యువత మీతో కాదు మాతో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉంది. కాంగ్రెస్ ఉన్నటువంటి ఆకాంక్షని వాళ్ళ గౌరవిస్తూ ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఈ తెలంగాణ నిరుద్యోగ యువతకు ఒక ధైర్యం వచ్చింది, ఒక భరోసా వచ్చింది. కాబట్టి తెలంగాణ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 10 ఏళ్లలో ఎక్కడ కూడా అసలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించినటువంటి ఈ బకాసార్లు కావచ్చు, ఈ అవినీతి పరులు కావచ్చు, ఇవాళ తెలంగాణ ఆకాంక్షను వ్యతిరేకించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా తెలంగాణ యువత మీద ఉంది. తెలంగాణ యువత ఇవాళ ఆలోచించకపోతే మనకు అంధకారం మిగిలే అవకాశం కూడా కనబడతా ఉంది. కాబట్టి దీన్ని అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి ఈ యొక్క అవినీతి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమికొట్టే రీతిలో మనం అందరం కూడా ముందుకు సాగి ఈ ప్రజాప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం 10 కాలాల పాటు 10 ఏళ్ల పాటు ఈ తెలంగాణలో సురక్షితంగా ఈ ప్రజల కోసం పనిచేసే విధంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? తెలంగాణ యువత మీద ఉంది. తెలంగాణ యువతనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది. 10 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉంటే 10 ఏళ్ల పాటు మనకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అభివృద్ధి పెరుగుతుంది. ప్రభుత్వం చాలా దూరదృష్టితోనే ఉంది. మన అందరి కోసం భవిష్యత్తులో ఆలోచిస్తూ ఉంది. ఈ ఓర్వలేఖనే రోజుకొక విషం చిమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంది. విషపు లేఖలు రాస్తూ, విష ప్రకటనలు చేస్తూ తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆల్రెడీ సృష్టించిన ప్రజలు మాతోనే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉన్నారు.
ప్రభుత్వ ఆకాంక్షలు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, కష్టపడుతున్నటువంటి తీరును కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి నిబద్ధత కావచ్చు, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి 10 ఏళ్లలో మీరు పెట్టినటువంటి అవినీతి పనులు కావచ్చు, మీరు చేసినటువంటి అబద్ధపు ప్రకటనలు కావచ్చు, ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో తెలంగాణ యువతతోని ఈ యొక్క విషపు అబద్ధాలతోని ఇవాళ శిఖండి రాజకీయాలకు వ్యతిరేకంగా తెలంగాణ యువతతోనే సరైన సమయంలో బుద్ధి చెప్తాం. తెలంగాణ యువత భవిష్యత్తు కాంగ్రెస్ తోనే అనేది మేము ఖచ్చితంగా మా యొక్క ఆకాంక్షను కూడా ప్రజల దగ్గర తీసుకుపోతాం. ఇవాళ తెలంగాణ ప్రధానంగా ఉద్యోగ అవకాశం